ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ వలసలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే చెప్పాలి. ఒకప్పుడు రాయలసీమలో ఒక వెలుగు వెలిగిన పాతరెడ్లు మళ్లీ తమ సత్తా చాటాలనుకుంటున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యేలుగా చేసి ప్రస్తుతం ఒకరు జాతీయ పార్టీలో కొనసాగుతూ ఉండగా మరొకరు రాజకీయాలకు దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ బలమైన ఇద్దరు పాతరెడ్లు మళ్లీ జిల్లాలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా రెడ్లు, ఏమా కదా? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. రాయలసీమలో తనకంటూ ఒక క్రేజ్ ఉంది. ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం బీజేపీలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే బీజేపీ రాయలసీమ అభివృద్ధి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరొక నేత బిజ్జం పార్థసారథి రెడ్డి కర్నూలు జిల్లాలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని చక్రం తిప్పిన నేత. ఇద్దరు రెడ్లు సొంతగూడు టీడీపీలో చేరి తమ తమ సత్తా చాటాలనుకుంటున్నారనే చర్చ మొదలైంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని సిద్ధేశ్వరం దగ్గర కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ సర్కార్. ఈ బ్రిడ్జి నిర్మాణంతో రాయలసీమకి ఏమాత్రం ఉపయోగం లేదని, దీని స్థానంలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మిస్తే రాయలసీమకు తాగు సాగునీరు కష్టాలు తీరతాయని కేంద్రంలోని బీజేపీ పెద్దల దృష్టికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీసుకెళ్లారు. తీగల వంతెన వద్దని బైరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తుంగభద్ర జలాశయ ఎగువన కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి జాతీయ హోదా కల్పించింది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ ఎడారిగా మారుతుందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం బైరెడ్డి ఆందోళనల్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. బీజేపీతో రాయలసీమకు ఏమాత్రం న్యాయం జరగదన్న నిర్ణయానికొచ్చారు. దీంతో ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని, అందుకోసం ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి రాయలసీమ జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. దీంతో ఒకవేళ బైరెడ్డి టీడీపీలో చేరితే అది ఇతర పార్టీలపై ప్రభావం చూపుతుందన్న భయం ఆ పార్టీ నేతల్లో మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతర పరిణామాలతో టీడీపీలో చేరేందుకు చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి టీడీపీ అధిష్టానం వీరికి స్వాగతం పలికితే రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్ల విషయంలో గందరగోళం తప్పదన్న గుసగుసలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. జిల్లాపై మరోసారి తన రాజకీయ ప్రభావాన్ని చూపాలనుకుంటున్న నేత బిజ్జం పార్థసారథి రెడ్డి. గతంలో పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. బిజ్జం కూడా టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు టీడీపీలోకి వస్తే ఏ విధంగా పార్టీ సర్దుబాటు చేస్తుందోనని ఆయా నియోజకవర్గాల్లో నేతలు మదనపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు నేతలు చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే ఆయన కలిసి మద్దతు ప్రకటించేందుకు ప్రయత్నించినా ములాఖత్కు అధికారులు అనుమతించకపోవడంతో బైరెడ్డి భువనేశ్వరిని కలిసి తన సంఘీభావాన్ని తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి ఇప్పటికే చంద్రబాబును కలిశారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరేందుకు అవకాశం ఉంది. మరి ఇద్దరు నేతలు కనుక పార్టీలో చేరితే ఎవరి సీటుకి ఎవరు ఎసరు పెడతారన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మొత్తానికి రాబోయే రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీలోకి భారీగా వలసలుంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చేరికలపై టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? చంద్రబాబు వలసల్ని ప్రోత్సహిస్తే వచ్చిన నాయకులకు సీట్లిస్తారా? పాత నాయకులకి సర్ది చెప్పి కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? నిజంగా వలసల నాయకులకి టీడీపీ అధిష్టానం సీట్లు కేటాయిస్తే మిగతా వాళ్ళు తిరుగుబాటు చేస్తారా? సర్దుకుపోతారా? వీటన్నింటికీ సమాధానాలు రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.